హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసి జలవిహార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మనకు ఎగ్జాక్ట్గా హైదరాబాద్లో ఉంటుందండి. హైదరాబాద్లో వచ్చేసి మనకు నక్లెస్ రోడ్డు పివి నరసింహారావు మార్గ్లో ఉంటుందండి. దీనికి సంబంధించిన అడ్రస్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎవరైనా సరే ఈ నక్లెస్ రోడ్లో ఉన్న జలవిహార్కి వెళ్ళాలంటే డైరెక్ట్గా లొకేషన్ మ్యాప్ని యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడికైతే రావచ్చు. ఇప్పుడు మీరు చూసినది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. మనకు చాలా విశాలమైన పార్కింగ్ ఏరియా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మనకు పివి నరసింహారావు మార్గ్ చుట్టుపక్కలే చాలా పార్కులు ఉన్నాయండి. ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కన్నా ఈ చుట్టుపక్కల ఉన్న పార్కులు అయితే మీరు సందర్శించవచ్చు. ఇప్పుడు మీరు చూసేది మనకు జలవిహారీ ఎంట్రీ అండి. సో జలవిహారీ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకు 550 రూపీస్ పర్ హెడ్ అయితే ఇక్కడ ఛార్జ్ తీసుకుంటున్నారు. అలాగే వీళ్ళు 0 to 4 years బిట్వీన్ చిల్డ్రన్స్ కూడా హాఫ్ టికెట్ అనేది ఛార్జ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మాకైతే టికెట్స్ అయితే మేము తీసుకున్నామండి. సో ఈ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 550 రూపీస్ అయితే మాకైతే పడింది. ఇక్కడ మనము లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకు వచ్చేసి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. లాకర్కి అనేది సపరేట్ ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. స్మాల్ లాకర్స్ అలాగే మనకు పెద్ద లాకర్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో మనం లాకర్స్ ఏది తీసుకున్నా దాన్ని బట్టి వీళ్ళు ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనం ఏ వాటర్ రైడ్ యూజ్ చేయాలనుకున్నా కానీ కన్ఫామ్గా స్విమ్మింగ్ డ్రెస్ అనేది మ్యాండేటరీ అండి. ఇక్కడ మనము స్విమ్మింగ్ డ్రెస్ అనేది యూజ్ చేసుకోవాలి. స్విమ్మింగ్ డ్రెస్ ఎవరైతే లేకపోతే ఇక్కడ వీళ్ళే స్విమ్మింగ్ డ్రెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బట్ సెక్యూరిటీ డిపాజిట్ కొరకు కొంచెం అమౌంట్ అనేది వీళ్ళు ఛార్జ్ ఇస్తారండి. సో అవి ఛార్జ్ మనం పే చేసిన తర్వాత సో దాంట్లో మనకు హాఫ్ అమౌంట్ మనకు రిటర్న్ చేస్తారు. హాఫ్ అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఎవరైతే స్విమ్మింగ్ డ్రెస్ లేకపోతే వాళ్ళు ఇక్కడ కూడా స్విమ్మింగ్ డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. నా సలహా ఏంటంటే మన దగ్గర స్విమ్మింగ్ డ్రెస్ ఉంటే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మనం అడిషనల్ అమౌంట్ పే చేయాలి. అలాగే ఏంటంటే ఈ స్విమ్మింగ్ డ్రెస్ వచ్చేసి అందరు యూజ్ చేస్తుంటారు కాబట్టి సేమ్ యూజ్ చేసిన డ్రెస్సెస్ అందరికి ఇస్తుంటారు. సో బెటర్ మీరు అనేది మీ దగ్గర ఉన్న స్విమ్మింగ్ డ్రెస్ అనేది తీసుకొని వెళ్ళండి ఇటువంటి వాటర్ రైడ్స్ మనం ఎంజాయ్ చేయడానికి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి సీజనల్ డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ఏంటంటే గ్రూప్ డిస్కౌంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ స్కూల్స్ ఏదైనా కార్పొరేట్ అవుటింగ్స్ కూడా ఇక్కడ మనకు స్పెషల్ డిస్కౌంట్స్ అనేది అవైలబుల్ అయితే ఉంటాయి. జలవిహార్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత మనకు వచ్చేసి ఫస్ట్ లాకర్ రూమ్స్ ఉంటాయండి. లాకర్ ఫెసిలిటీలు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకు డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. సో వీళ్ళు కాంప్లిమెంటరీ ఆర్డర్ కింద వీళ్ళు మనకు ఏదైతే మనము చెప్పులు తీసుకెళ్ళామో ఆ చెప్పులకి ఒక చెప్పుల స్టాండ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కాంప్లిమెంటరీ ఆర్డర్ కింద మనం అక్కడ స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్ని రకాల వాటర్ రైడ్స్ ఉంటాయి. వాటర్ రైడ్స్తో పాటు మనకు ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొత్తం వచ్చేసి వేవ్స్తో సంబంధించిన స్విమ్మింగ్ పూల్ అండి. అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఉంటే. అలాగే లోపల మనకు వచ్చేసి రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. సో ఈ అన్నీ మనము ఎవరైతే ఈ అమౌంట్ ఛార్జ్ అదే టికెట్ పెట్టుకొని వెళ్తారో ఇవన్నీ యూజ్ చేస్తేనే మనం పెట్టిన అమౌంట్కి న్యాయం చేసినట్టు ఉంటుంది. ఈ పార్క్ యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 PM వరకు అయితే మనకు ఓపెన్ అయితే ఉంటుంది. మండే టు సండే వరకు. సో మీరు ఏ డేస్లో ఎప్పుడు వెళ్ళినా కానీ వీక్ డేస్లో కానీ వీకెండ్లో కానీ ఇక్కడైతే మనకు ఈ టైమింగ్స్ అయితే మీరు ఫాలో అవ్వండి. మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. వీకెండ్లో అయితే ఫుల్ రష్ ఉంటుందండి. సో మీరు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. వీక్ డేస్లో అయితే ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే తెలియజేయండి. వీళ్ళ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసి బయట ఫుడ్ అయితే అలో చేయరండి. సో ఇక్కడ ఏదైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుందో ఆ ఫుడ్ మాత్రమే మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవరైనా సరే ఫుడ్ కింద తీసుకురావడానికి ట్రై చేస్తే కానీ వీళ్ళు అలో చేయరు. మీరు బయట మీ పార్కింగ్ ప్లేస్లో అయితే అది పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు బయటికి వెళ్ళిన తర్వాతనే దాన్ని తీసుకోవాలి. సో మనం ఏంటంటే ఒకసారి మనం ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలంటే మీరు మొత్తం అన్ని రైడ్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అవ్వడం అనేది బెటర్ అని చెప్పొచ్చు. సో లోపల ఏదైతే ఫుడ్ అవైలబుల్ ఉంటుందో ఆ ఫుడ్ మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైతే మనం స్విమ్మింగ్ డ్రెస్ ఎవరికైతే లేవో వాళ్ళకు ఇక్కడ వీళ్ళైతే కాస్ట్యూమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అలాగే మనకు లాకర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడే మనకు లాకర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళు. సో ఇక్కడ మనమైతే కొంచెం అమౌంట్ అనేది పే చేసి మనము స్విమ్మింగ్ డ్రెస్సెస్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి.
ఇప్పుడు మీరు చూసేది ఇది ఫస్ట్ పూల్ రైడ్ అండి. సో ఇక్కడైతే చాలామంది అనేది ఫుల్గా రైడ్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారా హెవీ క్రౌడ్ అయితే ఉంది. ఎందుకంటే మేము వచ్చేసి వీకెండ్లో అయితే వెళ్ళడం జరిగింది. సో వీకెండ్లో వచ్చేసి ఫుల్ రష్ ఉంటుందండి. సో బెటర్ మీరైతే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మేమైతే లాకర్స్ అయితే తీసుకున్నామండి. మా దగ్గర ఉన్న అన్ని వస్తువులు వచ్చేసి ఇక్కడ స్టోర్ చేసి మేము వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ నేను చెప్పాను కదండి, మనకు కాంప్లిమెంటరీ కింద వీళ్ళు చెప్పులు అనేది స్టోర్ చేసుకొని మనకు టోకెన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మన చెప్పులన్నీ ఇక్కడే ఉంచేసి మనం వాటర్ రైడ్స్ అయితే చేయడానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళేది ఫస్ట్ రైడ్కి వచ్చేసి మనము స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాము. ఇప్పుడు మీకు చూపించేది స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తే గిన కొన్ని రకాల గేమ్స్ కూడా వీళ్ళు అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది ప్రతిదీ ఛార్జబుల్ అండి. సో మీరు బెటర్ నా సజెషన్ ఏంటంటే ఇటువంటి వాటిని అవాయిడ్ చేయండి. సో మనం వాటర్ రైడ్స్ చేయడానికి వచ్చాం కాబట్టి వాటర్ రైడ్సే మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్క రైడ్ దగ్గర వచ్చేసి వీళ్ళు ఫుడ్ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అండి. ఇక్కడ చూపిస్తాను చూడండి, హెవీ క్రౌడ్ అయితే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ అయితే మనం ఎంజాయ్ చేయాలంటే కన్నా వీళ్ళు వేవ్స్ కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే మనకు వేవ్స్ వస్తాయో అప్పుడు ఈ స్విమ్మింగ్ పూల్లో అయితే కన్నా మనము స్విమ్ చేయడానికి చాలా బాగుంటుందండి. సో ఆ వేవ్స్ వల్ల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే మనకు రెయిన్ డ్యాన్స్ కూడా ఇల్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఒకసారి వేవ్స్ ఇక్కడ స్టాప్ అయిన తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్కి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేయడానికి మీరు చూసిన రెయిన్ డ్యాన్స్ సంబంధించి వేవ్స్ వచ్చేసి ఇక్కడ ఒక 5 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది అని చెప్పారు వాళ్ళు. సో అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాము. దానికి ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. ఇటువంటి కంటెంట్ కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ మేము ఎంకరేజ్ చేసి వాళ్ళు వేవ్స్ వచ్చేసి ఎవ్రీ 1 hourకి వచ్చేసి స్టార్ట్ చేస్తారని చెప్పారు. అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నామండి. మా చిల్డ్రన్స్ వచ్చేసి రెడీగా ఉన్నారు, వేవ్స్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడైతే స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేద్దామని. సో వీఆర్ వెయిటింగ్ అండి. మళ్ళీ ఒక నెగిటివ్ న్యూస్ లేకుంటే పాజిటివ్ న్యూస్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ కరోనా కేసెస్ వచ్చేసి స్టార్ట్ అవుతున్నాయని. మనము బెటర్ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని అనుకుంటాము, కానీ ఇక్కడైతే అసలు అవి కుదరవండి. ఎందుకంటే ఇంతమంది జనాలలో మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము. ఇప్పుడు వేవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు చూసాము, ఇప్పుడు వేవ్స్ అయితే స్టార్ట్ చేశారు. సో మేము అదే ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వేవ్స్ వచ్చేసి మనకు ఎలా అయితే మనము సముద్రంలో చూస్తుంటారు కదా, వేవ్స్ ఎలా అయితే స్టార్ట్ చేస్తారో, ఎలా అయితే వస్తాయో మనకు అలానే ఇక్కడ వాళ్ళు అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందండి. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వేవ్స్ వచ్చేసి మోర్ దెన్ 30 minutes పైన వీళ్ళైతే మనకు అలానే పెడతారండి. 30 minutes అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారా, సో వేవ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు ఫుల్ క్రౌడ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అనేది స్టాప్ చేస్తారు ఆ టైంలో. సో రెయిన్ డ్యాన్స్ స్టాప్ చేసిన తర్వాత రెయిన్ డ్యాన్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి స్విమ్మింగ్ పూల్కి వచ్చి ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. జలవిహార్లో వచ్చేసి కిడ్స్కి అలాగే ఉమెన్స్కి ఒక వాటర్ రైడ్ అనేది వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ రైడ్లో వచ్చేసి ఫుల్గా ఉమెన్స్ కిడ్స్ అయితే ఎంజాయ్ చేయడం జరుగుతుందండి. సో ఇది మీరు చూస్తున్నది వచ్చేసి కిడ్స్ అలాగే మన ఉమెన్స్కి సంబంధించిన ఒక వాటర్ రైడ్ అండి. ఈ రైడ్లో వచ్చేసి మోర్ దెన్ 10 years ఉన్నా కానీ అలాగే జెంట్స్ వచ్చేసి నాట్ అలౌడ్ అండి. సో ఓన్లీ ఫర్ ఉమెన్స్, కిడ్స్ వచ్చేసి అలౌడ్. చిన్నపిల్లలు ఈ వాటర్ రైడ్స్లో ఎంజాయ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో మనం ఏంటంటే ఈ వాటర్ రైడ్స్లో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళకు స్విమ్మింగ్ డ్రెస్తో పాటు క్యాప్ అలాగే మనం స్పెట్స్ అనేది ఏర్పాటు చేయడం అయితే మర్చిపోకండి. వాటర్ రైడ్స్ అన్నీ మీరు యూజ్ చేసుకున్న తర్వాత వీళ్ళు కామన్గా ఒక పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్క్లో వచ్చేసి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో బెటర్ మీరు మొత్తం వాటర్ రైడ్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఆ పార్కును కూడా మీరు అయితే మిస్ అవ్వకండి. సో ఈ పార్క్ గురించి నేనైతే ఈ వీడియో ఎండ్లో అయితే కవర్ చేస్తాను. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా అయితే చూడండి. బిలో 3 years పిల్లలు కూడా ఇటువంటి స్విమ్మింగ్ పూల్ అయితే ఎంజాయ్ చేశారండి. సో వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి బిలో 3 years పిల్లలు కూడా టికెట్ తీసుకున్నారు కాబట్టి సో ఇటువంటి వాటర్ రైడ్స్ అనేది వాళ్ళకైతే యూజ్ చేయడం జరిగింది. జలవిహార్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్
మరియు లొకేషన్ పిన్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా లొకేషన్ యూజ్ చేసుకొని మీరైతే ఈ జలవిహార్ పార్క్ అయితే విజిట్ అవ్వచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ జలవిహార్ పక్కనే ఇది మనకు వచ్చేసి పివి నరసింహరావు మార్కులో వస్తుందండి. దాని చుట్టుపక్కలనే మనకు చాలా రకాల పార్కులు అయితే ఉన్నాయి. ఎవరైనా సరే సో మీరు ఈ వాటర్ ఫాల్స్ కాకుండా వేరే పార్కులకు వెళ్ళాలనుకున్నారని నేనైతే వెళ్ళొచ్చాను మీకు. మేము వచ్చేసి జలవిహార్లో ఉన్న అన్ని రకాల వాటర్ రైడ్స్ అనేది యూజ్ చేయడం జరిగిందండి. చాలా బాగా థ్రిల్లింగ్ అనిపించింది మాకైతే ఈ వాటర్ రైడ్స్ యూజ్ చేస్తుంటే. మేమైతే అన్ని వాటర్ రైడ్స్ మొత్తం యూజ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మేము వచ్చేసి ఒక పార్క్ అయితే వచ్చామండి. ఇది మనకు పార్క్ వచ్చేసి లాస్ట్ మనకు డెడ్ ఎండ్లో ఉంటుంది. ఈ పార్క్లో వచ్చేసి చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు బయట ఫుడ్ అలో లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళే మనకు ఫుడ్ స్టాల్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో కాస్ట్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కంపేర్ టు అవుట్ సైడ్ బయట కంపేర్ చేస్తే కానీ లోపల వీళ్ళు చాలా ఛార్జ్ అనేది ఎక్కువ తీసుకుంటారు. మేము ఫైనల్గా ఇది పార్కులో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ మా పిల్లలు వచ్చేసి రెయిన్ డ్యాన్స్కి వెళ్దామన్నారు. అందుకని మళ్ళీ మేము రెయిన్ డ్యాన్స్కి అయితే రెయిన్ డ్యాన్స్లో చాలా బాగా వచ్చేసి రెయిన్ డ్యాన్స్ సో అక్కడ పూల్లో వచ్చేసి వేవ్స్ అనేది వాళ్ళు స్టాప్ చేస్తారు. స్టాప్ చేసిన తర్వాత రెయిన్ డ్యాన్స్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మేము ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఫిష్కి సంబంధించిన స్పే అనేది యూజ్ చేయడం జరిగిందండి. ఈ ఫిష్ స్పే యొక్క బెనిఫిట్స్ అనేవి మీరు చూస్తే రిమూవ్ ద డెడ్ స్కిన్ రిమూవ్ చేస్తుంది, హీల్ క్రాక్ ఇన్ ద ఫీట్, గివ్స్ ద మ్యాక్రో మెసేజెస్, రెడ్యూస్ ద స్ట్రెస్ అండ్ అవి బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ తగ్గిపోతాయని వీళ్ళు చెప్పారు. సో దానివల్ల ఏంటంటే 5 మినిట్స్కి వచ్చేసి వీళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. అలాగే 10 మినిట్స్కి వచ్చేసి 100 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో ఎవరైనా సరే ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ ఈ కంటెంట్ వచ్చేసి వాటర్ రైడ్స్ యూజ్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ కింద చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.